భాను కిరణ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైంది. గవర్నర్. ఐపీఎల్ బెట్టింగ్ పై నగర సిపి సజ్జనార్ హెచ్చరిక. భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో పాల్గొన్న సీఎం. పెళ్లిళ్ల పేరుతో ఆదివాసీ మహిళలను ఇబ్బంది పెడితే చర్యలు. మంత్రి సీతక్క. సిద్దిపేట అసెంబ్లీలో శివుడి కుటుంబ ఫోటో ప్రదర్శించిన మంత్రి పొన్నం. తెలంగాణ భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైనదని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ సీతారాం బాగ్లోని ఆలయంలో నిర్వహించిన శ్రీరాముడి కళ్యాణోత్సవానికి గవర్నర్ సతీ సమేతంగా పాల్గొని పూజలు చేశారు. రాముడి ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పురుషుడు అని అన్నారు. అనంతరం శ్రీరామ శోభయాత్రను ప్రారంభించారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం సందర్భంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ అభిమానులను హెచ్చరించారు. క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. గతంలో సే నో టు బెట్టింగ్ యాప్స్ ప్రచారం ద్వారా వందలాది యాప్లను నిషేధించినప్పటికీ సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ కొత్త రూపంలో కొనసాగుతుందని ఆయన తెలిపారు. డబ్బు కోసం ఇన్ఫ్లుయెన్సర్లను ప్రమోట్ చేస్తున్నారని, బెట్టింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. అందరికీ నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి పేరు పేరు నమస్కారాలు. రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయకలపడం జరుగుతుంది. అందరూ కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అయితే మనము ఆఫ్లైన్లో కూడా చాలామంది రూమ్స్ తీసుకుని బయట ఊరికి వెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు. వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. సో అందుకు హైదరాబాద్ పోలీసు మనము ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా నిఘా పెట్టాను. అంతకుముందు కూడా చాలామంది గ్యాంగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో అందుకు హైదరాబాద్ పోలీసు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ పైన చాలా అంటే చాలా నిఘా పెట్టడం జరిగింది. పాత ఆఫెండర్స్ ఎవరున్నారు, అంతకుముందు ఎక్కడెక్కడ చేశారు, దానిపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అట్లానే మన సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి స్పెషల్ టీం ఫామ్ చేసి
ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన టెలిగ్రామ్లో కావచ్చు, అట్లానే వెబ్సైట్స్ ఏమేమి కొత్తగా వస్తున్నారు, ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారన్న పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే చాలామందికి చాలా రకరకాల సమాచారం వస్తుంటుంది, ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటారు. మీకేమాదిరూ సమాచారం తెలిస్తే ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీరు ప్లీజ్ డయల్ 100. అట్లానే మన వాట్సాప్ నంబర్ అయిన 9490616555కి ఫోన్ చేయండి, మెసేజ్ పంపించండి. వాట్సాప్లో కానీ మీరు రెగ్యులర్ మెసేజ్ పంపించవచ్చు, ఫోన్ చేయవచ్చు. డెఫినెట్లీ హైదరాబాద్ పోలీసు స్పందించి ఈ ఒక్క బెట్టింగ్ యాప్స్ పైన చాలా గట్టి మనము యాక్షన్ తీసుకోవడానికి మాకు సహకారం అవుతుంది. ప్రజలందరూ కూడా ఈ నంబర్స్ నోట్ చేసి సహకరించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్ నుంచి దూరం ఉండండి. సే నో టు బెట్టింగ్ యాప్స్. అట్లానే నేను కుటుంబ సభ్యులకి ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మన ఈ యొక్క వ్యసనంకి బానిసం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది, సమాజం పైన ఉంది. సో అందరు కలిసి ఈ ఒక బెట్టింగ్ యాప్స్ భూతం నుంచి అందరు కూడా మన యూత్ని కాపాడుకుంటాను. సో అందరు కలిసి సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ఈ ఒక బెట్టింగ్ ఒక వ్యసనంని అందరు కూడా అరికట్టాలని చెప్పి నేను నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. భద్రాచలం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం మరియు ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. दिव्य सिंहासनस्योपरि प्रतिष्ठितस्य अखिल जगन्मातृश्री भूनीलाभिः परिसेव्यमानस्य प्राच्यादेशान पर्यन्तं वासुदेवादिमूर्तिभिस्तेषां शक्तिभिः परिसेव्यमानस्य तद्बहिः आदिवराजाद्यक्तविष्टे विद्येश्वरैः परिसेव्यमानस्य सुदर्शनादि दिव्यायुधधारिभिः परिसेव्यमानस्य तद्बहिः अनन्तगरुड विश्वक्सेनादिनित्यैः परिसेव्यमानस्य द्वाराध्यक्षैः चण्डादि द्वारपालैः परिसेव्यमानस्य तद्बहिः इन्द्राद्यष्टलोकपालैः परिसेव्यमानस्य कुमुदाद्यष्टपार्षदेश्वरैः परिसेव्यमानस्य तद्बहिः परितः पञ्चकालपरायणैः भगवच्छेषकर्मनिष्ठैः सालोक्यादिपदस्थितैः नित्यतृप्तैः परिसेव्यमानस्य अखिल जगत्सृष्टिस्थिति పెళ్లిళ్ల పేరుతో ఆదివాసీ మహిళలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. గత ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథలో తప్పులు సరిదిద్దుతామని, వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలపై గౌరవం పెంపొందించాలని, స్వేచ్ఛగా పని చేసుకునే విధానం కల్పిస్తున్నామని, ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో అమాయక ఆదివాసీ మహిళలను డబ్బులు ఆశ చూపి ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయించడం కలకలం రేపింది. దృష్టిలో పెట్టుకొని తర్వాత పెళ్లిల పేరుతో మీకు మంచి సంబంధం అని చెప్పి అక్కడ లోకల్గా పరిచయస్తులే చేస్తే వెంటనే అవన్నీ కూడా పట్టుకొని వాళ్ళను కేసులు పెట్టి జైళ్లలో పెట్టి విచారణ చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈ సమాజం మేల్ డామినేషన్ సొసైటీ అధ్యక్ష. మహిళలు అంటేనే ఒక చిన్న చూపు, మహిళలు అంటేనే ఒక ఆట వస్తువు లేదా వంటగదికో ఇంకొక పిల్లలుగానే యంత్రంగా చూసే ఆ భావజాలం కొన్ని వందల సంవత్సరాలుగా మనుధర్మం ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో తల్లిని ఎట్లా గౌరవిస్తారో, ఇంట్లో చెల్లెని ఎట్లా గౌరవిస్తారో, రోడ్ల మీద ఉండేటువంటి అక్క చెల్లెలు వాళ్ళు కూడా ఏదన్నా పనికి పోతుంటే అది రావాలి. అది ఖచ్చితంగా మేము ఈ మధ్య కాలంలో ఒక 2-3 మీటింగ్స్ కూడా మన మహిళా అధికారులతోటి కొన్ని ఎన్జిఓలతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష. తొందరలోనే మేధావులు ఇతర మా మహిళా ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ పెట్టి మంచి పాలసీ మహిళల కోసం తీసుకొచ్చే విధంగా నా ఉద్దేశం. ఫస్ట్ సారి కూడా నేను చాలాసార్లు అన్న అధ్యక్ష, ఇక్కడ మన అమ్మాయి అప్పుడు 3 ఎన్కౌంటర్ కూడా అయ్యారు. శిక్ష 2 ఉండాలి అధ్యక్ష. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అనే ఏదైతే మనం మెడిసిన్లో వాడతామో వాళ్ళకి అవగాహన, ఒక తల్లి అంటే ఒక దేవత, ఒక చెల్లి అంటే నీ తోబుట్టు, అట్లనే బయట మహిళలు కూడా అనే భావనను పెంపొందించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మరి బుక్స్లలో, టెక్స్ట్ బుక్లలో కూడా ఒక పేజ్ ఉండాలనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎట్లా గౌరవించాలి, తప్పు చేస్తే నీకు ఎట్లా శిక్ష ఉంటుందో అది కూడా వివరించే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి మేము ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. రాబోయే కాలంలో తప్పకుండా ఇంకా మంచి జరిగే విధంగా, మహిళలకు అవకాశాలు కల్పించే విధంగా, మహిళలు స్వేచ్ఛగా పని చేసుకునే విధంగా. ఈ అభద్రతా భావంతో చాలా మంది మహిళలు తమ ఉపాధిని కూడా కోల్పోతా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు సేఫ్టీ,
అది సేఫ్ ప్లేసా కాదా? అక్కడికి పోతే ఆ ఓనర్ ఏంటిది? బ్యాడ్ ఓనరు లేదా మంచోడు లేడు, వాడు కీచకుడు అన్నప్పుడు వాళ్ళ ఉపాధిని కూడా కోల్పోయి ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది అధ్యక్ష. సో సేఫ్టీ ప్లేస్ అనేది మనం ఖచ్చితంగా ప్రతి మహిళకు కల్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో రవాణా, బీసీ సంక్షేమ శాఖల కేటాయింపులపై చర్చ జరుగుతుండగా మంత్రి పొన్నం ప్రభాకర్ శివపార్వతుల చిత్రపటాన్ని ప్రదర్శించారు. సభలో ఫోటోలు చూపించరాదంటూ ప్రతిపక్షాల అభ్యంతరం వ్యక్తం చేయగా అనుమతి తీసుకున్నానని మంత్రి తెలిపారు. ఇటీవల వేములవాడకు వచ్చిన శృంగేరి పీఠాధిపతి వైరుధ్యాలున్నా కలిసి ఉండాల్సిన విషయాలను శివుడి కుటుంబ చిత్రం ద్వారా వివరించారని మంత్రి పేర్కొన్నారు. సభలో ఎలాంటి ప్లకార్డులు లేదా గుర్తులు చూపించకూడదని నిబంధనలు ఉన్నాయన్నారు. అందరికీ కూడా ఇది ఎవరికో ఒక్కరిని ఉద్దేశించినటువంటిది కాదు అధ్యక్ష. ఇది శంకరునికి సంబంధించినటువంటి కుటుంబ పరివార ఫోటో అధ్యక్ష. ఇందులో శంకరుడి వాహనం నందిగా, పార్వతి వాహనం సింహంగా, అదేవిధంగా మరి కుమారస్వామి వాహనం నెమలిగా, విఘ్నేశ్వరుని వాహనం ఎలుకగా ఉంటుంది అధ్యక్ష. ఇందులో ఒకదానికొకటి పడదు అధ్యక్ష. నెమలికి పాముకు పడదు, పాము మెడ శివుని మెడలో పాము ఉంటుంది, నంది ఆవుకుని సింహానికి పడది, నెమలికి ఎలుకకు పడదు అధ్యక్ష. కానీ ఒక పరివారంలో ఎట్లయితే కలిసి శివపార్వతుల పరివారంలో ఎట్లా ఉంటుంది, నేను పర్మిషన్ తీసుకున్నా సార్. నేను పర్మిషన్ తీసుకున్నా. దీని తర్వాత నేను ఎందుకు చెప్తున్నా అంటే శివపార్వతులకు సంబంధించినటువంటి ఒక పటంలో వైరుధ్యం ఉన్నటువంటి నెమలి, పాము, ఆవు, అదేవిధంగా సింహం ఎట్లయితే కలిసి ఉండగలుగుతున్నాయో ఒక అంశం మేరకు దైవభక్తికి సంబంధించిన అంశం మీద కలిసి ఉంటున్నటువంటి సందర్భంలో ఒక ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం ఇలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. వార్తలు ముగించే ముందు బులెటిన్ మరోసారి. భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైంది. గవర్నర్. ఐపీఎల్ బెట్టింగ్ పై నగర సిపి సజ్జనార్ హెచ్చరిక. భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో పాల్గొన్న సీఎం. పెళ్లిళ్ల పేరుతో ఆదివాసీ మహిళలను ఇబ్బంది పెడితే చర్యలు. మంత్రి సీతక్క. సిద్దిపేట అసెంబ్లీలో శివుడి కుటుంబ ఫోటో ప్రదర్శించిన మంత్రి పొన్నం. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.